హలో హాయ్ అండి అందరూ నమస్కారం దిస్ నిషి గైస్ మనకు రేపు మాప రాబోతున్నటువంటి అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల కాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ లో ఈ 2026 ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎలాంటి బుక్స్ చదవాలి. సో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అండ్ నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ మన యొక్క మెంటర్షిప్ గ్రూప్ నుంచి అయితే నాకు చేస్తా ఉన్నారు. గైస్ ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ దీని విలువ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కోర్ట్ కేసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా విషయాలు మాట్లాడతాను, చిన్న చిన్న కేసెస్ మీద కూడా నేను డీటెయిల్గా మాట్లాడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి ఖచ్చితంగా. సో మనం ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఫస్ట్ బుక్ మనకు 99% ఒక పర్ఫెక్ట్ బుక్ నువ్వు సెలెక్ట్ చేసుకోలేకపోతే నువ్వు కాంపిటీషన్ నుంచి ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయినా క్విట్ అయిపోయినట్లే. సో అంత విలువైనది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక స్టాండర్డ్ బుక్ను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కడి నుంచి బిట్లు వస్తున్నాయో అలాంటి బుక్ నువ్వు చదివినప్పుడే నువ్వు ఎగ్జామ్లో నువ్వు చదివిన బుక్ నుంచి అరే వచ్చిందిరే ఇది నేను చదివిన బిట్టే అని నువ్వు పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా, ఎగ్జామ్ హాల్లో కూడా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నేను చదివిన బుక్ నుంచి బరాబర్ క్వశ్చన్స్ వచ్చినాయి, 100% నేను పెట్టొచ్చినా ఈ బిట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని నువ్వు అంచనా కూడా వేసుకోగలుగుతావు. అంత విలువైనది ఒక పర్ఫెక్ట్ పుస్తకాన్ని నువ్వు తీసుకొని చదవడం అనేది, ఎంచుకోవడం అనేది, దాన్ని చదివి రివిజన్ చేసుకోవడం అనేది, ఒక ప్రిలిమ్స్కి ఒక మెయిన్స్కు నువ్వు దాన్ని పట్టుకొని చదవడం అనేది, ఇంత ప్రాసెస్ ఒక బుక్ మీద ఆధారపడి ఉంది. సో బుక్ ఎంచుకోవడం అతి ముఖ్యమైనటువంటి టాపిక్. సో ఇందులో నేను ఇప్పుడు మీకు జూనియర్స్ అయితే ఎలా తీసుకోవాలి, సీనియర్స్ ఎలా తీసుకోవాలి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, సో ఇదంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మీకు ఇంకొక బుక్ లిస్ట్లో నేను రిఫరెన్స్ బుక్స్ కూడా చెప్పాను కొన్ని. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రిఫరెన్స్ దీని గురించి కూడా ఒక చిన్న పాయింట్ మాట్లాడతా. మీరు ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకుంటారు, సో ఇండియన్ హిస్టరీ లేకుంటే తెలంగాణ చరిత్ర ఉంది, తెలంగాణ చరిత్రకు మీరు ఏ పిఎన్ఆర్ఓ లేకపోతే ఏ రఘుదేపాకానో చదువుతారు. నేనేమంటా అంటే అడిషనల్గా తెలుగు అకాడమీలు కూడా రిఫరెన్స్గా తీసుకోండి. రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు ఒక రేర్ బిట్ వచ్చిందన, లేకపోతే మనం చదువుతున్న బుక్లో లేనప్పుడు అలాంటి బిట్ వచ్చినా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. బట్ మీరు ఒక రఘుదేపాకం ఉంది లేదా పిఎన్ఆర్ ఉంది, మీరు అదే చదవండి. బట్ రిఫరెన్స్ ఆ టాపిక్ వైజ్గా రిఫరెన్స్ ఏముందనేది కూడా చూసుకోండి. చూసుకున్నప్పుడు అందులో లేని పాయింట్ ఏదైతే ఉందో మీరు ఆ అకాడమీ నుంచి తీసుకొచ్చి మీరు ఏదైతే స్టాండర్డ్గా పెట్టుకున్నారో ఒక బుక్ దాంట్లో నోట్ చేసుకోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్. అట్లా రిఫరెన్స్ పుస్తకాలు కూడా నేను చాలా వరకు ఇచ్చాను, ఈ లిస్ట్లో నేను చెప్పేస్తాను, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ పర్ ఫుల్ సిలబస్ ప్రకారంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి. ఓకేనా, లెట్స్ ఈ వీడియోకి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 2026 లేటెస్ట్ బుక్స్ అండి. సో దీంట్లో నేను మీకు ఫస్ట్ ఇండియన్ హిస్టరీ చూసుకుంటే నేను ఇలా నెంబర్ 1, 2 అని ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ అన్నట్టు. నేను ఇండియన్ హిస్టరీలో మనకు సీనయ్య, కరీం చాలా ఎక్కువ మంది చదువుతారు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ నోట్స్లు అలా చదివితే నేనైతే రిఫర్ చేయను. ఎవరైతే చెప్పినా మీకు ఒక అండర్స్టాండింగ్ లెవెల్లో చెప్తారు, నాకు అది వరకే తెలుసు. నేను కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి బోల్తా పడ్డానే. సో తర్వాత నేను చివరి క్షణంలో రియలైజ్ అయిపోయి మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ మనకు ఇక్కడ సీనయ్య అని ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. దాని తర్వాత మీకు కరీంది అయితే ఎవరైనా రిఫరెన్స్ కోసం వాడుకుంటా అంటే కరీంది వాడుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి. సో నేను ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ పీసీకి అయితే ఓన్లీ రఘుదేపాక, 2 తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర అండ్ ఉద్యమం కలిపే ఉంటుంది. సో పీసీ వాళ్ళకి తీసుకోండి సరిపోతుంది. ఒకవేళ ఎస్ఐకి మాత్రం రఘుదేపాకతో పాటుగా మీరు వి ప్రకాష్ మూమెంట్ కోసం చదవాల్సి అయితే ఉంటుందండి. అండ్ పాలిటీ చూసుకుంటే లక్ష్మీకాంత్ సార్ది ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను నేను, మిగతా ఎవరు తీయను. ఇన్ కేస్ కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మాత్రం కాంప్రమైజ్ అయిపోతే విన్నర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎకానమీ, నేను ఎకానమీ ఫస్ట్ ప్రియారిటీ చిరంజీవికి ఇస్తాను. ఒకవేళ ఇది ఓన్లీ ఎస్ఐ వాళ్ళ కోసమే, ఇది చౌటీస్ అండ్ చిరంజీవిది ఇంత పెద్దగా చెప్పేది ఎందుకంటే ఎస్ఐ వాళ్ళ కోసం. కానీ ఒకవేళ కానిస్టేబుల్ లెవెల్ అయితే తెలంగాణ సోషల్ ఎకానమిక్ అవుట్లుక్ వాళ్ళకు అది చదివితే సరిపోతుందని నేనైతే చెప్పేస్తాను. అండ్ ఎస్ఐ వాళ్ళు కూడా ఈ బుక్ కూడా చదవాలి, మళ్ళీ తెలంగాణ సోషల్ ఎకానమిక్ అవుట్లుక్ కూడా చదవాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటుగా ఏదన్నా చౌటీస్ కానీ లేదా చిరంజీవిది కానీ ఏదైనా ఒకటి మంచిగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ జాగ్రఫీ, ఈ రమణరాజు సార్ది అనే విధంగా డిగ్రీ అకాడమీ బుక్స్ జాగ్రఫీకి సంబంధించి ఉన్నాయండి. సో అవి కూడా మీరు రిఫరెన్స్ చేయాలి ప్లస్ చదవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఎవరైతే స్టాండర్డ్ క్లాసెస్ కోసం బయట కోచింగ్ సెంటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండి అక్కడ అంతా లొల్లి ఉండే దాంట్లో మీరు బయటపడాలనుకుంటే స్టాండర్డ్గా ఒక యూపీఎస్సీ ఫ్యాకల్టీ లెవెల్లో మనం తయారు చేసినటువంటి మన కనెక్టింగ్ షాప్లో ఉంటుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. 100%గా మీకు డెమోస్ కూడా
మన సురేష్ సార్ క్లాసెస్, తెలంగాణ మూవ్మెంట్ అలాంటి ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీకు 100% సరిపోతుంది. మీకు అది ఆ క్లాస్ విని మనం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి బుక్స్ మీరు రిఫర్ చేయగలిగితే మీరు మెయిన్స్ వరకు పనిచేస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియారిటీ విన్నర్ పబ్లికేషన్కి ఇస్తాను. దాంతోపాటుగా మీరు స్కూల్ బుక్స్ రిఫర్ చేస్తే కూడా మంచిది, ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ ఇద్దరికి కూడా. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ అన్నట్టు. సో ఇక్కడ అందరు ఏమనుకుంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చందన్ లాజిక్స్ ఒకరు ప్రిపేర్ అవుతారు, విఎంఆర్ ఒకరు ప్రిపేర్ అవుతారు, లేకుంటే ఇంకా సో అండ్ సో ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఎవరెవరో ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఎవరిది వాళ్ళకి నచ్చుతుండొచ్చు. బట్ నేను ఏం చెప్తానంటే ఎస్ఐ అండ్ పీసీకి రెండు కూడా మీకు భరత్ ఐక్యూ అకాడమీదే చదవడం చాలా బెటర్. సో మీరు రీజనింగ్ పార్ట్ చూసుకుంటే ఒక 90 to 100% కవర్ చేస్తుంది. అదే అర్థమెటిక్ పార్ట్ చూసుకుంటే 90%. మీరు మొన్న వచ్చినటువంటి మెయిన్స్ పేపర్స్ తీసుకున్నా కానీ మీకు అందులో 90% క్వశ్చన్స్ ఇందులోకించి దొరుకుతాయి. అండ్ ఇది మనకు స్టేట్ అండ్ సెంట్రల్, మొత్తం సెంట్రల్లో నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకుంటావో ఆ ఎగ్జామ్ తీసుకో, అక్కడ నుంచి 100% ఏదో ఒక క్వశ్చన్ మీకు రేర్గా బిట్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని కవర్ చేయగలిగినటువంటి బుక్ నాకు ఈ అర్థమెటిక్లో భరత్ ఐక్యూ నచ్చింది. సో అందుకే నేను ఇది రిఫర్ చేస్తున్నాను. మీరు ప్రమోషన్ కోసం అట్లా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే మీరు ఇప్పటివరకు ఏదైతే చదువుతున్నారో ఇక మీరు అందులోనే ఉండండి. సో నేను కాదనను. అండ్ కరెంట్ అఫైర్ విషయం కోసం అయితే నేను వివేక్ అండ్ షైన్ ఇండియా చెప్తాను. దాంతోపాటుగా యోజన కూడా మీరు ట్రై చేయాలి. ఎస్ఐ వాళ్ళు అయితే, కానిస్టేబుల్కి అయితే వివేక్ అండ్ షైన్ ఇండియా తీసుకుంటే సరిపోతుంది. అండ్ తెలుగు అకాడమీ గ్రామర్ పార్ట్ కోసం తెలుగు అకాడమీ గ్రామర్ పార్ట్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, అవి మాత్రం తీసుకోండి. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి జాన్ అకాడమీ క్లాసెస్ కానీ, సందీప్ క్లాసెస్ కానీ, లేకుంటే బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. విపత్తు నిర్వహణకు సంబంధించి విహాన పబ్లికేషన్ నేను రిఫర్ చేస్తాను. ఇక విన్నరు ఏవేవో ఉంటాయి, అవన్నీ నేనైతే చెప్పాను. సో ఇవి ఏంటంటే ఇవి ఒక హైలీ స్టాండర్డ్. మీరు ఒకవేళ గ్రూప్స్ కొట్టిన పర్సన్స్ను లేదా ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్స్ను మీరు ఈ బుక్స్ను ఒకవేళ మీరు సజెస్ట్ కోసం అడిగినా కానీ ఇందులో మీకు ఎక్కడ కూడా నీకు మైనస్ చెప్పబడతాను. ఓకేనా. సో ఆ లెవెల్లో మీకు స్టాండర్డ్గా నేనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నా సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ఇవే బుక్స్ తీసుకోండి, ఇంకా వేరే ఆప్షన్కి వెళ్ళిపోకండి. ఒకవేళ కానిస్టేబుల్ అయితే ఏ లెవెల్లో తీసుకోవాలి, ఎస్ఐ అయితే ఏ లెవెల్లో తీసుకోవాలో చెప్పడం కూడా జరిగింది. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీన్ని షేర్ చేయండి, కొంచెం ఈ వీడియోకి అయితే హైప్ అయితే ఇవ్వండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారో మీకు ఏమాత్రం డౌట్ అయితే ఉండదు. మీరు ఎస్ఐకి సంబంధించి మన దాంట్లో 100% తీసుకోవచ్చు, కానిస్టేబుల్ కూడా తీసుకోవచ్చు. క్లాసెస్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి, మీకు మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు ఈజీగా. సో థ్యాంక్ యూ, జై హింద్.